హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో హల్వా అనేది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా స్వీట్ పొటాటోస్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వీటిని బాగా స్టవ్ వెలిగించి బాగా కుక్ చేసుకోవాలి. ఇవి ఇలా కుక్ అయిన తర్వాత దీనిపైన ఉన్న లేయర్ అనేది తీసేసుకోవాలి. ఈ లేయర్ మొత్తం తీసి దీన్ని బాగా స్మాష్ అయినా చేసుకోవాలి, లేదంటే మిక్సీ అయినా పట్టుకున్నా పర్వాలేదు. నేనైతే మిక్సీ పట్టేశాను. ఈ పేస్ట్ని మనం ఒక చోట పెట్టుకొని ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం గీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది గీ బాగా కరిగిన తర్వాత ఇందులోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ పొటాటోలో అనేది కర్బ్స్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇది మనకి ఎనర్జీ బూస్టర్ కింద కూడా పనిచేస్తుంది. చూడండి, మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయినట్టున్నాయి. ఆల్రెడీ మనం రెడీగా పెట్టుకున్న ఈ స్వీట్ పొటాటో పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఈ గీలోనే ఇది 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇది 1 కప్పు స్వీట్ పొటాటో పేస్ట్కి 1 కప్పు పాలు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం 1 కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం కూడా బాగా కరిగి ఇలాగా తయారవుతుంది. ఇది ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన స్వీట్ పొటాటో అనేది రెడీ అయిపోయింది. కొంచెం లాస్ట్లో కొంచెం ఇలాచీ వేసుకొని ఇది సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో బాగా ఫైబర్ ఉండడం వల్ల ఇది డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు మామూలుగా స్వీట్ పొటాటో ఇష్టపడని వాళ్ళకి ఇలా హల్వా కింద చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.